రాజశేఖర రెడ్డి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఉన్న తేడా ఏంటి? తప్పకుండా రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో కొద్దిగా అంతో ఎంతో ముస్లింలకు అంతో ఎంతో న్యాయం జరిగింది. జగన్ రెడ్డి వచ్చినాక ఆ న్యాయాన్ని కూడా అన్యాయంగా అన్ని ఉన్న పథకాలను కూడా తీసేయడం. అలాగే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముస్లింల అభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే పులివెందుల వాసిగా ఒక ముస్లింగా మా కుటుంబాలు కూడా ఎన్నో పథకాలు కూడా కోల్పోవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక. ఎందుకు చెప్తామంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ముస్లింల కోసం ప్రత్యేకంగా వాళ్ళ అభివృద్ధి కోసం పాటుపడినారు. ఎందుకు పాటుపడినారంటే ముస్లింలు అధికంగా పేదవాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ అభివృద్ధికి మనం తోడ్పాటుగా ఉండాలి అధికారం వచ్చినాక అనే ఉద్దేశంతో ఆయన ఆ రోజుల్లో మనకు పులివెందులకు సంబంధించి ఎన్నో కార్యక్రమాలు చేశారు. చెప్పుకుంటే మనకు ఒక షాదీఖానా కూడా పులివెందుల తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినదే ఉంది. ప్లస్ దాంతోపాటు ఎన్నో అధికారం వచ్చినాక రంజాన్ తోఫా అయితే ముస్లిం పేదలు కడుపు నిండా పండుగ చేసినప్పుడు తినాలనే ఉద్దేశంతో ఆయన అది కూడా పెట్టడం జరిగింది. అలాగే దుల్హన్ పథకం అని చెప్పి పేదింటి మహిళలు ముస్లిం మహిళలు పెళ్లి చేసుకునే కూడా వాళ్ళు ఇబ్బంది పడతారు. ఎంతో కొంత తెలుగుదేశం పార్టీ నుంచి వాళ్ళకి లబ్ధి పొందాలనే ఉద్దేశంతో మంచి ఉదయంతో ఆలోచించి దుల్హన్ పథకం పెట్టి అప్పుడు 50,000 రూపాయలు కూడా ముస్లింలకు ఇవ్వడం చంద్రబాబు నాయుడు గారికి మొదటిగా ఇవ్వడం. కానీ దాంతోపాటు సబ్సిడీ మైనార్టీ లోన్లు కూడా ఎన్నో అధికంగా పిల్లలకు కూడా ఇచ్చారు. తర్వాత ఇవి తీసేస్తే ఎన్నో పథకాలు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి ఉంది. కారణం ఇక్కడ పులివెందుల ముస్లింగా పార్టీలను పక్కన పెడితే పులివెందుల ముస్లింగా నేను అడుగుతాను. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక ఈ పథకాలన్నీ తీసేయడం లేదు. ఏ ముస్లిం కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు ఈ గవర్నమెంట్. కాబట్టి అధికంగా ముస్లింలు ఈసారి చంద్రబాబు నాయుడు గారికి పట్టం కట్టారు. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఇప్పుడు వీళ్ళు వైసీపీ నాయకులు కొంతమంది ఒక్క చట్టం కింద ముస్లింలకు చాలా ఇబ్బంది పెట్టారు చంద్రబాబు నాయుడు గారు అని అంటున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ అన్యాయం చేయడం ముస్లింలు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు మాట ఇస్తే మాట తప్పడనేది అందరికీ తెలిసిన విషయం. ఎందుకు చెప్తామంటే మీలాగా మేము పొత్తులో ఉన్నాము కాబట్టి మేము ఇప్పుడు బీజేపీతో కానీ జనసేన పొత్తులో ఉన్నాం భాగంగానే మేము వాళ్లకు కొన్ని ముస్లింల మేలు కోసము కొన్ని ఏదైనా కానీ రద్దు చేసుకుని ముస్లింలు ఇప్పుడు కమిటీలో ముస్లింలే ఉంటారు ఒక కోర్టు దాంట్లో అట్లా 3 కండిషన్లు పెట్టి ముస్లింలకు మేలు జరిగే విధంగా నష్టం లేకుండా మాట్లాడి బీజేపీతో కానీ మాట్లాడి మా ఎంపీలతో చెప్పించినారు. కానీ ఇట్లా మీలాగా వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ట్రిపుల్ తలాక్ అయితే అలాగే 370 అయితే ఏది కూడా మిమ్మల్ని అడగకపోయినా మీ యొక్క కేసులకు మీరు మాఫీ చేసుకునేదానికి బీజేపీ దగ్గర మొప్పు పొందేదానికి మాత్రం మీరు ఆ రోజు ముస్లింలు కూడా ట్రిపుల్ తలాక్లో ముస్లింలు ఉన్నారు కదా, ఆ రోజు మీకు తెలియదా ఆ చట్టాన్ని రద్దు చేస్తే ఇబ్బంది ఉంటారని చెప్పి. కానీ మీ యొక్క రాజకీయ లబ్ధి కోసం మాత్రమే మీరు ఆ రోజు ఆరాటపడి ముస్లింలు ఎట్లన్నా పోనేది మీరు ఇచ్చినారు. కానీ మేము పొత్తులో భాగంగా రాష్ట్ర ప్రజలు మామూలుగా రాష్ట్ర ప్రజలు అంతా బాగుండాలా. ఇక్కడ మీరు ధ్వంసం చేసిన రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే కేంద్రం నుంచి నిధులు అవసరము. అలాగని ముస్లింలను అడ్డపెట్టి మేము రాజకీయం చేయలేదు. ముస్లింల కోసము వాళ్ళ హక్కులకు మేము ఎప్పుడు పోరాడతామని చంద్రబాబు నాయుడు గారు కానీ మేము కానీ ఎప్పుడు కూడా ముస్లింలకు తోడుగా ఉంటాము. ముస్లింలకు ఏ రోజు కూడా అన్యాయం జరగడము. కాబట్టి ఈరోజు భాగంలో ఉన్నాం కాబట్టి కొన్ని షరతులు పెట్టి వాళ్ళకు మనం మద్దతు తెలపడం అయితే జరిగింది. పులివెందులలో మాజీ ముఖ్యమంత్రి తమ్ముడు, ఆయన ఒక మాజీ మంత్రి, ఎంపీగా పనిచేసిన వ్యక్తి, జనాల్లో బాగా మంచి ఆదరణ నుండి పబ్లిక్ యాక్సెస్ ఉన్న వ్యక్తిని అత్యంత దారుణంగా హత్య చేశారు ఇదే నగరంలో. ఇక్కడ స్థానికులుగా వివేక హత్య మరణం వెనక ఎవరున్నారు అనేది ప్రజల పోలంగడి సెంటర్లో మనం మాట్లాడుతాం. ఎవరు దీనికి ప్రధాన కారకులని మీరు నమ్ముతున్నారు? సార్ మీ రూపంలో రాష్ట్ర ప్రజలందరికీ ఈ యొక్క విషయం తప్పకుండా తెలియాలి. ఎందుకంటే దివంత నేత మన వివేకానంద రెడ్డి గారు అందరికీ మంచి పాలన అందించాడు. ఇంకోటి ఎవరు పోయినా పలికేవాడు. కాబట్టి ఆయన మర్డరు రాష్ట్రం అంతా తెలియాలి. ఎందుకంటే ఆయనకు న్యాయం జరగాల. అలాగే వాళ్ళ కూతురు ఒక ఆడబిడ్డ ఆమె న్యాయం కోసం పోరాడుతుంటే ఈ యొక్క వయస్సు కుటుంబంలో ఉన్న వ్యక్తులే పక్కన ఉండి వాళ్ళ పార్టీ నుంచే ఎంతో
ఆయనను అవమానించే విధంగా కూడా మాట్లాడారు. కాబట్టి ఆయన అంత అవి కూడా అన్ని దిగమింగుకొని వివేకానంద రెడ్డి గారి మర్డరు కోర్టుకు అప్పచెప్పి వాళ్ళకి శిక్ష పడాలని చెప్పే ఉద్దేశంతో ఆమె తిరుగుతుంది. కానీ ఒకటే అడుగుతానా, వైఎస్ వివేకానంద రెడ్డి గారు తెల్లవారుజామున మరణించినారు. మరణించిన తర్వాత వైఎస్ అవినాష్ రెడ్డి గారు కానీ, దొల్లాక్ శంకర్ రెడ్డి కానీ, ఆ పిఏ రాఘవ్ కానీ వాళ్ళందరూ కలిసి ఆ యొక్క రక్తాన్ని ఎందుకు తుడసాల్సిన పరిస్థితి వచ్చింది. గుండెపోటు అని చెప్పి సాక్షి టీవీలో పొద్దున్నే వచ్చింది. గుండెపోటు తర్వాత గుండెపోటు అయితే మామూలుగా గుండెపోటుతో చనిపోతారు ఎవరైనా, కానీ గొడ్డలితో నరికిన గుండెపోటు ఎక్కడ చూడలేదు, రాష్ట్రంలో ఎక్కడ చూడలేదు. ఒక పులివెందుల్లో వైఎస్ కుటుంబంలో కొంతమంది చేసేది ఎటువంటింటే గుండెపోటులు, అవి కూడా గొడ్డలితో నరికితేనే గుండెపోటు వస్తున్నాయి పులివెందుల్లో. కాబట్టి అవినాష్ రెడ్డి గారికి తెల్లవారు 5 గంటలకు ఆ ఇంట్లో ఉండాల్సిన పని ఏముంది, అలాగే శంకరెడ్డి గారికి ఉండాల్సిన పని ఏముంది, వాళ్ళ టీంలో ఉన్న ఆ వ్యక్తులు మర్డర్ చేసిన వ్యక్తులకు ఉండాల్సిన పని అవసరం లేదు. మినిమం కామన్ సెన్స్ లేకుండా పోలీసు వాళ్ళకు కూడా చెప్పకుండా వాళ్ళు రక్తం తుడిస్తే అర్థం ఏంటి సార్? పులివెందుల ప్రజలకంతా తెలుసు ఈ యొక్క మర్డరు వాళ్ళ యొక్క ఉనికిని ఎక్కడ కోల్పోతారో. వివేకానంద రెడ్డి గారు బతికి ఉంటే వీళ్ళ ఆటలు సాగనీరు. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వివేకానంద రెడ్డి చాలా దగ్గర, చిన్న దగ్గర ఉన్న వ్యక్తి ఆయన. ఎందుకంటే తప్పు చేసే వ్యక్తి కాదు. వీళ్ళు ఒక తప్పులు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి రేపు సీఎం అయినాక చెప్పి వీళ్ళ మనుగడ దెబ్బతింటాదనే ఉద్దేశంతోనే వివేకానంద రెడ్డి గారికి దారుణంగా హత్య చేసింది. వీళ్ళు మాత్రమే, వేరే వాళ్ళకి ఏమవసరం సార్? వేరే వాళ్ళు చేయాల్సిన వయసు కుటుంబాన్ని మర్డర్ చేయాల్సిన పని అవసరం కానీ ఏ పార్టీ వాళ్ళకి కానీ ఎవరికి ఏ వ్యక్తులకు కూడా లేదు. కేవలం వైఎస్ కుటుంబ సభ్యులకే ఉంది. ఒక కూతురు తండ్రిని చంపుకుంటుందా? 2 కళ్ళు అని జగన్మోహన్ రెడ్డి గారు, అవినాష్ రెడ్డి నాకు సునీత 2 కళ్ళు అంటారు, కానీ కళ్ళు ఏదైనా కానీ ఆ కన్ను చెడిపోయినప్పుడు దాన్ని ఆపరేషన్ చేసుకొని బాగుపరచాలంటే ఈ యొక్క మర్డర్ చేసిన లోపలికి పంపిస్తే ఆ కన్ను రిపేర్ అవుతుంది, బాగుంటుంది. అంతేగాని ఆ కన్ను గుడ్డి కన్ను అడ్డే పెట్టుకొని ఈ కన్ను కూడా మంచి కన్ను నువ్వు చెడగొట్టుకున్నారంటే సునీత గారు మంచి కన్ను, ఆమెను తోడుగా ఆమెకు న్యాయం జరిగేలాగా జగన్మోహన్ రెడ్డి గారు చేసి ఈ యొక్క ముద్దాయిని లోపలికి పంపించింటే ఆయనకు ఎంతో బాగుండు. ఈ యొక్క ఎఫెక్ట్ రాష్ట్రం అంతా ఈ యొక్క కేసును నీరు గార్చే విధంగా మూసిపెట్టాలనే ఉద్దేశంతో చేసింటే మా ఇన్ఛార్జ్ బీటెక్ రవి గారు ఆ రోజుల్లో ఆయన మీద కూడా నిందలు వేశారు. ఆయనను లోపలికి పంపించాలనేది బీటెక్ రవి గారు ఆదినారెడ్డి గారు చంపేశారని ఒక విషప్రచారం కూడా స్టార్ట్ చేశారు. అప్పుడు బీటెక్ రవి గారు ఒకటే అన్నారు, మేము చంపింటే మా నాయకులే చంపింటే హైకోర్టుకి ఎందుకు పోతారు, సిబిఐ ఎంక్వైరీ ఎందుకు అడుగుతారు, అంటే మేము చేసింటే మా తప్పులు మేమే లోపల వేసుకుంటామా? కాబట్టి ఈ యొక్క దొంగలను బయట పెట్టాలనే ఉద్దేశంతో మా బీటెక్ రవి గారు కూడా రాష్ట్రం అంతా ఈరోజు మేము నిజంగా చెప్తున్నాం, ఈరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో ఇన్ని సీట్లతో అఖండ మెజార్టీతో గెలిచిందంటే దానికి ఒక నెంబర్గా బీటెక్ రవి గారు ఉంటారు. ఎందుకు చెప్తున్నామంటే ఈ యొక్క మర్డర్ను సిబిఐ వాళ్ళకి కానీ ఇక్కడ సాధారణ వ్యక్తులకు కానీ పూసగుచ్చినట్లు ఆ యొక్క మర్డర్ను ఎవరైతే చేస్తూ వచ్చినారో వాళ్ళందరినీ కనుక్కుంటా అన్ని మొత్తం ప్రజలకు విస్తరించి రాష్ట్రం అంతా కానీ చెప్పిన వ్యక్తి ఒక బీటెక్ రవి గారు. కాబట్టి ఈ యొక్క మర్డరు 100% సునీత అమ్మ గారికి న్యాయం జరగాల. ఎందుకంటే చనిపోయిన వివేకానంద రెడ్డి ఆత్మకు శాంతి కలగాలంటే ఈ యొక్క మర్డరు ఖచ్చితంగా అవినాష్ రెడ్డి గారు, శంకర్ రెడ్డి గారు, ఇంకా దీంట్లో ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా అయితే జరిగిండదని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఒక చిన్నాన్నను చంపితే అవినాష్ రెడ్డికి తెలుసు కదా ఏం జరిగేది కూడా, కానీ ఒక చిన్నాయన మీద జరిగిందంటే అది జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అంతో ఇంతో తెలిసే ఉంటుందని మేము నమ్ముతాం.